హాయ్ ఫ్రెండ్స్, దోశ పిండితో పొంగడాలు ఎలా చేసుకోవాలంటే ముందుగా 2 లేదా 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా 2 కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు దోశ పిండిలో వేసుకోవాలి. పిండికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా. పొంగడాల పేనం స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కలిపిన దోశ పిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ తిప్పి వేయాలి. అంతే, పొంగడాలు రెడీ. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో మేము చేసిన పొంగడాలు.